ఎండాకాలం వచ్చేసినట్టే మార్చికి ముందే బగ్గనే కొడుతున్న ఎండలు. గర్మి పెరిగిందంటే బాడీని కూల్ చేస్తానికి చల్లటి ఏమన్నా తాగాలి, చల్లటి ఏరియాలో తిరగాలని చూస్తుంటారు చాలా మంది. ఆంధ్ర దిక్కు పోతే అరకు, బీచ్లో ఎంజాయ్ చేయాలంటే గోవా, ఇంకా అంటే సిమ్లా, కులు మనాలి తిరుగుతుంటారు. ఇవన్నీ కాదంటే సీదా గీడికి లైన్లు కట్టుడే ఇక. చుట్టుకొండ నడిమిట్ల చెరువుల పడవ షికారు. కాశ్మీర్ దాల్ షేర్ వందాలు రారమ్మని పిలుస్తున్నాయి టూరిస్టులను. దేశమంతటా ఎండలు పెరుగుతుంటే ఇడ చల్లచల్లగానే ఉంటది. మరి ఈ టైంలో పోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చని టూరిస్టులు లైన్లు కడుతున్నారు. ఓ పడవ మాట్లాడుకోవాలి, ఇంటోలతోని చెరువు చుట్టూరా ఓ రౌండ్ వేసి రావాలి. గీసారు ఢిల్లీకెళ్ళొచ్చిండట. आगरा से हम लोग आए हुए ताज नगरी और यहाँ श्रीनगर का मौसम बहुत खुशनुमार है और बहुत बढ़िया लगा। डल लेक में रुक के बहुत एंजॉय किया। से हूँ पिंक सिटी जयपुर। हम लोग जयपुर से दिल्ली और दिल्ली से फिर कटरा आए थे और कटरा से सीधे यहीं आ रहे हैं। రాజస్థాన్ అంటే ఎడారి రాష్ట్రమాయే. ఈ టైంలా మంచి ఎండలుంటాయి. ఈ చల్లటి వాతావరణానికి మనసు నిమ్మలం కావచ్చు. ఈడ ఇంకో స్పెషాలిటీ ఏందంటే చెరువు చుట్టూరా పడవల మీదనే హోటళ్లు, ఉండటానికి కిరాయి రూములు ఉంటాయి. పిల్లలకు బోరు కొట్టకుండా నీళ్ల మీద తీర్ గేములు సుత పెడుతుంటారు. ఎండాకాలం చల్లటి జాగలు తిరగాలని కాయిష్ పడతోళ్లకు కాశ్మీరు ఎప్పటికి ఎలకని చెప్తానే ఉంటదబ్బా.